స్తోత్రం. దేవుని సన్నిధానంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని మహోన్నతమైన కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని దేవుని సన్నిధిలో తలంచుచున్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో అనుదినము కూడా ప్రార్థన పూర్వక మనం ధ్యానిస్తున్నటువంటి వాక్యాన్ని అందరం కూడా ఈరోజు అనుదిన వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథ లేఖనం నుంచి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. దేవుని వాక్యము సెలవిస్తుంది, నిష్ప్రయోజనమైనవి మనుషుల జీవితాలలో చాలా ఉన్నాయి. మనుషులు ఎక్కువగా ప్రయోజనమైన వాటికంటే నిష్ప్రయోజనమైన వాటిని మనుషులు కోరుకుంటూ ఉన్నారు. నిష్ప్రయోజనమైన వాటి కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు? ప్రయోజనం లేని పనికి మాలిన వాటి గురించి ఎక్కువ మనుషులు తలంచుచున్న ఉన్నారు. అందుకే దేవుడు నిష్ప్రయోజనమైనవి కాదు మనకి కావాల్సినవి, ప్రయోజనకరమైన వాటిని మనం అనుసరించాలి, మనం కలిగి ఉండాలి. మనుషులు అంటే అధికమైన స్వప్నములు అంటే చాలామంది కలలు కంటూ ఉంటారు. మనం కూడా అంటాం, పగటి కళలు కూడా చాలామంది కంటూ ఉంటారు. కొంతమందికి రాత్రులు కళలు వస్తూ ఉంటాయి, కొంతమందికి పగలు కళలు వస్తూ ఉంటాయి. ఆ కళలే నిజమేమో అనుకుంటూ ఉంటారు కొంతమంది, ఆ కళలే జరుగుతాయి అని భావించే కూడా చాలామంది ఉంటారు. కానీ వాస్తవంగా మనం కళలు వచ్చేవి మనం ఏది ఆలోచిస్తామో దాన్ని బట్టి కళలు వస్తూ ఉంటాయి. కనుక మనుషులు నిష్ప్రయోజనం అధికమైన స్వప్నములను కంటారు. కానీ ఆ స్వప్నములన్నీ కూడా నిజమైనవి కాదు, అవి నిష్ప్రయోజనమైనవి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కదా, మాటలు అంటే నిష్ప్రయోజనమైన మాటలు. చాలామంది మాటలు కూడా నిష్ప్రయోజనమైనవి. చాలామంది మాట్లాడే మాటలు కానీ వారి నోటి ప్రవర్తన కానీ చాలా నిష్ప్రయోజనకరమైన మాటలు, పనికిరాని మాటలు, ఉపయోగం లేని మాటలు, చెడు మాటలు, దుష్ప్రచారంతో కూడినటువంటి మాటలు, ఇవన్నీ కూడా మనుషులు ప్రయోజనం లేని మాటలు కూడా మనుషుల నోటి నుండి బయటికి వస్తూనే ఉంటాయి. ఇవన్నిటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, కానీ ఇంకా వాటి వల్ల వాళ్ళకి నాశనమే సంభవిస్తుంది, కీడే సంభవిస్తుంది, కానీ వాటి వల్ల ప్రయోజనం లేదు. అంత మాత్రం మనుషులు అధికమైన స్వప్నం వల్ల ప్రయోజనం లేదు, అధికమైనటువంటి మాటల వల్ల నిష్ప్రయోజనం. అంత మాత్రం ఈ రెండు కూడా మనుషుల జీవితంలో ప్రయోజనం లేనివి. మరి ఏది ప్రయోజనమైనది అంటే, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే నీకు ప్రయోజనమైనది. అందుకే అధిక స్వప్నములు కనడం మానేయాలి, అధిక నిష్ప్రయోజనమైన మాటలు మనం విడిచిపెట్టాలి. మనకి ఏది ఉపయోగకరమైనది, ప్రయోజనకమైనది, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా అనేదే నీకు ప్రయోజనకరమైనది. మిగతావన్నీ కూడా నువ్వు పక్కన పెట్టాలి, మిగతావన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టాలి, మిగతావన్నిటిని కూడా నువ్వు వదిలేయాలి. వాటి గురించి ఆలోచించకూడదు. నీకు ఉపయోగకరమైనది ఏది, నీకు ప్రయోజనకరమైనది ఏది, నీ మట్టుకు నువ్వు దేవునిలో ఎదగాలి అంటే, ఆత్మలో వర్ధిల్లాలంటే, దేవుని కృపను పొందుకోవాలంటే, దేవుని ద్వారా ఆశీర్వదించబడాలంటే, నీకు ఏది ప్రయోజనకరమంటే నీ మట్టుకు నీవు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నావా లేదా, అదొక్కటే నువ్వు చూసుకోవాలి. ఎవరో ఉన్నారా లేదా అనేది మనకు అవసరం లేదు. వాళ్ళ భక్తి కలిగి ఉన్నారా లేదా, వాళ్ళ కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది నీకు పని లేదు. నీ మట్టుకు నీవు ఎలా ఉన్నావు అనేది దేవుని ఎదుట నీవు ఆలోచించవలసిన విషయం, నువ్వు గమనించుకోవలసిన విషయం. అలాగ ఉన్నప్పుడే అది నీకు ప్రయోజనం అవుతుంది. కానీ నీ సంగతి పక్కన పెట్టి నువ్వు వేరే పనికిరాని విషయాలన్నిటిపైన నువ్వు కలలకంటూ మాట్లాడుతూ ఉంటే అవి నీకు నిష్ప్రయోజనమే, కానీ ప్రయోజనం ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. కానీ చాలామంది జీవితాల్లో కూడా ఇలాగే ఉన్నారు. పనికిరాని వాటి గురించి ఆలోచించేవాళ్ళు, వారి జీవితం ఎటువంటి ఉపయోగం లేని వాటి కోసం ప్రయాసపడేవారు, కష్టపడేవారు, పరుగులు పెట్టేవారు చాలామంది ఉన్నారు. కానీ ఒక విషయం మర్చిపోతున్నారు, మనకి ప్రయోజనకరమైనది ఏంటి? నీ మట్టుకు నీవు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నావా లేదా, ఈ విషయంలో కరెక్ట్గా ఉన్నావా లేదా, ఈ విషయంలో పర్ఫెక్ట్గా నువ్వు ఉన్నావా లేదా, లేకపోతే దీని కొరకు నువ్వు ఆలోచించాలి, దీని కొరకు నువ్వు తలంచాలి, దీని విషయమై నువ్వు ప్రయాసపడాలి. నీ మట్టుకు నువ్వు ఎలా ఉన్నావు అని చూచుకునేదే నీకు ప్రయోజనకరము. కనుక ఈరోజు ఎప్పుడైనా నువ్వు ఆలోచించుకున్నావు, ఎప్పుడు చూసిన ఎదుటి వాళ్ళ గురించే. కానీ బైబిల్ చెప్తుంది, నీ కంటిలో దూలాన్ని పెట్టుకుని ఎదుటివాడి కంటిలో నలుసుని నువ్వు వెతకొద్దు, నువ్వు చూపించొద్దు. అలాంటప్పుడు అతడు మూర్ఖుడే, బుద్ధిహీనుడే అవుతాడని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు.
నీ తప్పులేంటి నువ్వు తెలుసుకోకుండా, నువ్వు ఎలాగున్నావో అది ఆలోచించకుండా ఎంతసేపు ఎదుటి వాడిని ఏలు పెట్టి చూపించడమే మనకు అలవాటు అయిపోయిన పరిస్థితి. అలా నువ్వు ఉన్నట్లయితే నిజంగా నువ్వు బుద్ధిహీనుడివి, బుద్ధిహీనురాలివి. కనుక అది నీకు దానివల్ల ఎటువంటి ప్రయోజనం, ఇంకా నువ్వు చెడిపోతావు తప్ప, నీ తలంపుల ఆలోచన ఉద్దేశాలు పాడైపోతాయి తప్ప దానివల్ల నీకు ప్రయోజనమే లేదు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నీ మట్టుకు నీవు ఎలా ఉన్నావు? భక్తి కలిగి ఉన్నావా లేదా? భయభక్తులు నీలో ఉన్నాయా దేవుని పట్ల? లేదా? ఆత్మీయత ఉందా లేదా? పరిశుద్ధత ఉందా లేదా? దేవునికి మహిమకరంగా ఉంటున్నావా లేదా అనే దాని గురించి నువ్వు ఆలోచిస్తే అది నీకు ప్రయోజనకరంగా మార్చబడుతుంది. దానివల్ల నువ్వు సరి చేసుకుంటావు, సరిదిద్దుకుంటావు, దేవులో సరైన మార్గంలో నడిపించబడతావు. కనుక ఇలా నువ్వు లేకపోతే ఖచ్చితంగా దీని కొరకే ఈ ప్రయోజనకరమైన దాని గురించి నువ్వు ఆలోచించాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభు చాలామంది ఈరోజు నిష్ప్రయోజనమైన కలలు కంటూ, నిష్ప్రయోజనకరమైన మాటలు మాట్లాడుతూ, నిష్ప్రయోజనకరంగా తిరుగుతూ, నిష్ప్రయోజనకరమైన వాటి కోసం ప్రయాసపడుతున్నటువంటి ఈ దినాలలో ప్రభు ఎవరికి వారిగా ఎవరి మట్టుకు వాళ్ళు తమ మట్టుకు తాము నీ యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అనే విషయాన్ని మరిచి జీవిస్తున్నట్లయితే దయతో వారిని క్షమించి ప్రభా తమ మట్టుకు తాము నీ పట్ల ఎలా ఉన్నారో గ్రహించుకుని నడుచుకునే ఆత్మీయ స్థితిని ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.